కోటనందూరు మండలంలో టీడీపీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా. కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో స్వర్గీయ ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ నేటికి 44 సంవత్సరాలు పూర్తి చేసుకుని 45వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా కోటనందూరులో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సీఎం చంద్రబాబు నాయుడికి, స్వర్గీయ ఎన్టీఆర్ పటానికి స్థానిక ఎమ్మెల్యే యనమల దివ్యకు పాలాభిషేకం చేసి తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం స్థాపించారని, కూడు గుడ్డ నినాదంతో స్థాపించి ఎన్నో సంక్షేమ పథకాలకు రూపకల్పన చేసి అన్ని వర్గాల వారికి సమయాన్ని చేస్తూ పారిశ్రామికంగా ఎన్నో రకాల పథకాలను రూపొందించి పేద ప్రజల అభ్యున్నతికి పాటుపడుతుందని తెలిపారు. ఈరోజు 44 సంవత్సరాలు మన పార్టీ స్థాపించి, తెలుగుదేశం పార్టీ స్థాపించి 44 సంవత్సరాలు గడిచింది. అయితే దేశంలో ఎన్నో ప్రాంతీయ పార్టీలు పుట్టాయి, కానీ ఒక్క తెలుగుదేశం పార్టీ ఒక్కటే ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేసి మన రాష్ట్రాన్ని, మన తెలుగు జాతిని, ఖ్యాతిని ప్రపంచ అంచులకు తీసుకెళ్లిన పార్టీ ఏదైనా ఉన్నట్టే తెలుగుదేశం పార్టీ. ఇది అందరికీ తెలియపరచుకుంటున్నా. ఈరోజు పెన్షన్ పథకం దగ్గర నుంచి ప్రాజెక్టులు కట్టడం వరకు, రోడ్లు వేయడం దగ్గర నుంచి పరిశ్రమలు తీసుకొచ్చిన దగ్గర నుంచి అన్ని విషయాల్లో కూడా మన పార్టీ కట్టుదిట్టంగా ఎంతో కష్టపడి మన నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, మన యనమల దివ్య గారు అందరూ కృషితో, పట్టుదలతో మన టీడీపీ ఖ్యాతిని, మన తెలుగుడి ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడమే కాకుండా మనందరికీ ఎన్నో విజయాలను అందించే పార్టీ మన తెలుగుదేశం పార్టీ. ఈ అవకాశం ఇచ్చే పెద్దలకి నమస్కారం తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టిన రోజు, మనందరికీ కూడా ఒక గుర్తింపును తీసుకొచ్చిన రోజు. ఎందుకంటే 1982 మార్చి 29వ తారీఖు తెలుగువారు అణగదొక్కుతున్న టైంలో మన అన్న ఎన్టీఆర్ గారు తెలుగువారు అందరి కోసం ఒక నినాదంతో, కూడు గూడు గుడ్డ అన్నీ కల్పించాలనే నినాదంతో పేదవాడు మధ్యతరగతి వాడు ఎక్కడ నష్టపోకుండా ప్రతి ఒక్కరికి కూడా అన్ని హక్కులు సమానంగా ఉండాలనే ఉద్దేశంతో మన తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీఆర్ గారు స్థాపించడం జరిగింది. కాబట్టి ఈ రోజుని మనం ప్రతి సంవత్సరం కూడా 44 సంవత్సరాలు పూర్తయింది. ఈ రోజుతో ప్రతి సంవత్సరం కూడా అన్న ఎన్టీఆర్ గారిని స్మరించుకుంటూ ఈరోజు మన కోటనందూరు గ్రామంలో తుని నియోజకవర్గం మన అధినాయకుడు మన యనమల రామకృష్ణుడు గారు, అలాగే మన ఎమ్మెల్యే గారు యనమల దివ్య గారు ఆదేశాల మేరకు మన కోటనందూరు గ్రామంలో ఈరోజు మనం ఇంత చక్కటి జెండా పండుగ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోదరులు, సోదరీమణులు అందరికీ, పత్రికా విలేకరులకు అందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలి. అలాగే మన తెలుగుదేశం పార్టీ పెట్టడానికి గల కారణం, పెట్టిన తర్వాత మనకి ఏదైతే మంచి జరిగిందో ప్రతి విషయం క్షుణ్ణంగా ఒక నిమిషంలో చెప్తాను. తెలుగువారు ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో ఆ రోజు పార్టీ పెట్టిన మొదలు 9 నెలల్లో అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ఎన్టీ రామారావు గారికి చెందింది. అలాగే 2 రూపాయలకి కిలో బియ్యం పథకం లగాయితూ కూడు గుడ్డ, తర్వాత తిరుమల నిత్యాన్నదానం, తర్వాత పక్కా ఇల్లు, జనతా వస్త్రాలు, అలాగే పోలవరం ప్రాజెక్టు, ఆడపిల్లలకి ఆస్తుల సమాన హక్కు, అలాగే జన్మభూమి, అలాగే మీ సేవా కేంద్రాలు, అలాగే రైతు బజార్లు, డ్వాక్రా సంఘాలు, ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చిన నాయకత్వం, ఆఫ్రో ఏషియన్ గేమ్స్, హైటెక్ సిటీ తయారు చేయడంలో కానీ, పెన్షన్లు ఇవ్వడంలో కానీ, తొలిగా పెన్షన్లు ప్రవేశపెట్టింది కూడా మన ఎన్టీ రామారావు గారు. ఇది చెప్పడంలో మనకి ఎంతో గర్వకారణంగా భావిస్తూ ఈరోజు మన ఎమ్మెల్యే యనమల దివ్య గారి ఆదేశాల మేరకు పార్టీలో ఉన్న నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా, సమిష్టిగా ఈరోజు ఈ జెండా పండుగ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. కాబట్టి పేరున ప్రతి ఒక్కరికి కూడా ఇలాగే మన పార్టీలో ప్రతి కార్యక్రమం కూడా సమిష్టిగా చేసుకోవాలని, అలాగే నిన్నటి నుంచి శ్రమిస్తున్నటువంటి మన రావాడ
స్వామిరాజు గారు, అలాగే అల్లు బాబ్జీ, అలాగే కడితి నోకరాజు, తర్వాత మన పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి అంకారెడ్డి రమణబాబు, వీళ్ళందరూ కూడా ఎంతో కష్టించి, వెంకట సత్యనారాయణ అందరూ కూడా ఎంతో కష్టించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో ముఖ్య పాత్ర పోషించారు. కాబట్టి వారందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగించడం జరుగుతుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ స్థాపించి 44 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, అలాగే కార్యకర్తలకు, నాయకులకు అందరికీ మరియు ఇక్కడికి ఇచ్చేసినటువంటి మన కోటందూరు గ్రామ నాయకులందరికీ కూడా ఈ ప్రోగ్రాం జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు పెట్టి వాటిని బాగుగా ప్రజలకు అందించేందుకు ముందు చెప్పినటువంటి వారు కూడు, గుడ్డ, నీడ, విద్యా విధానం, ఆరోగ్య విధానం అన్ని విషయాల్లోని ఈ ఆంధ్రప్రదేశ్ని కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసి ఆయన అనేక రకాలుగా అభివృద్ధి చేశారని, మరియు ఆయన పార్టీ పెట్టినప్పుడు ఏ పార్టీ జెండాను పెడితే మన శుభాదాయకంగా ఉంటుందని ఆలోచించి పసుపు మన గ్రామానికి ఎంతో శుభదాయకంగా ప్రజలందరికీ ఉంటుందని పసుపు జెండాను ఎంచుకొని ఆయన ఈ రకంగా పార్టీ పెట్టిన ఈ 44వ శుభ సందర్భంగా మనకి అందరికీ కుటుంబ సభ్యులందరికీ న్యాయం జరుగుతుందని కోరి ఇక్కడ వచ్చేసినటువంటి నాకు ఈ అవకాశం ఇచ్చిన కోటనందూరు మండల పార్టీ నాయకులకు, గ్రామ నాయకులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవానికి చాలా కన్నుల పండుగగా జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. తెలుగుదేశం పార్టీకి ఒక నినాదం ఉంది, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనేటువంటి నినాదంతో మనం ముందుకెళ్ళడం జరుగుతుంది. అలాగే ఈ రోజు జరుపుకున్నటువంటి కార్యక్రమం మొత్తం ఎవరికెవరు కూడా మనస్పర్ధ లేకుండా ఐక్యతగా అందరూ వచ్చి ఈ యొక్క జెండా కార్యక్రమాలను చేయడం మాకు అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. ఇదే విధంగా రేపు రానున్నటువంటి స్థానిక ఎన్నికలు కూడా ఏకదాటిగా మనందరమే కలుపుగోలుగా చేసుకొని ముందుకెళ్లాలనేటువంటి ఆలోచన మనందరం కూడా ఆలోచించుకొని ఒకరితో ఒకరు కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకెళ్లాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలకు నమస్కారం తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాను. జన్మదిన శుభాకాంక్షలు. మరి ఈ రోజు ప్రతి ఒక్కరు కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు. మరి ఎన్టీఆర్ గారు 83లో ఈ జెండాను ఎగరేయడం కార్యక్రమం మొదలు పెట్టారు. తెలుగుదేశం పార్టీ పుట్టిన కాడి నుంచి మరి కార్యకర్తలు పార్టీకి ఎంతో కృషి చేస్తున్నారు. మరి రానున్న రోజుల్లో కూడా ఇంకా పార్టీని బలోపేతం చేయాలి. మరి మన నియోజకవర్గ సభ్యురాలైన యలమల దివ్య గారు కూడా పార్టీకి ఎంతో కృషి చేస్తున్నారు. మన నియోజకవర్గంలో మరి మన మండలంలో, మన జిల్లాలో కూడా నాయకులందరూ పట్టుదలగా పనిచేయాలని, మరి ఎన్టీఆర్ గారు కూడు, గుడ్డ, నీడ ప్రతి ఒక్కరికి ఉండాలని, విద్య, ఉద్యోగం, మరి పేదలకు వైద్యం అందించే దిశగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని అత్యున్నతమైన స్థాయిలో ఉంచడం ఘనత ఎవరికైనా చెందిందంటే మన ఏకైక స్వర్గీయ నందమూరి రామారావు గారికే చెందుతుంది. మరి అదే విధంగా మన నారా లోకేష్ గారు, మన చంద్రబాబు నాయుడు గారు, మరి మన యనమల రామకృష్ణ గారు పార్టీని ఎంతో విజయవంతంగా రాష్ట్రంలో పార్టీని నడిపిస్తున్నందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ పార్టీ 44వ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, యువ నాయకులు అందరికీ కూడా నా యొక్క నమస్కారం. ఇవాళ ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన పథకాలన్నింటినీ కూడా మనం జ్ఞాపకం చేసుకునే రోజు. ఎందుకంటే ఈరోజు కూడు, గుడ్డ, తిండి అన్నీ పెట్టింది ఒక స్వర్గీయ ఎన్టీఆర్ గారే ప్రవేశపెట్టారు. అలాగే పేదవాళ్ళకి గురుకుల పాఠశాలలో, అలాగే జన్మభూమి, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మంచి మంచి కార్యక్రమాలన్నీ తీసుకొచ్చి ఈరోజు పేదవాడు ఈరోజు ఇలా కాళ్ళు ఎగరేసి తిరుగుతున్నాడు. దానికి కారణం, ముఖ్య కారణం ఎన్టీ రామారావు గారని మరొకసారి చెప్పుకోవడానికి వీలు ఉంది. ఎందుకంటే ఆ రోజు ఆ మహానుభావుడు పెట్టించేత ఈరోజు 75 రూపాయలు ఫస్ట్ పెన్షన్ తీసుకొచ్చింది కూడా ఎన్టీ రామారావు గారు. అవన్నీ స్కూల్లో ఎస్సీ ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు కూడా స్కాలర్షిప్ కూడా ప్రవేశపెట్టింది మొట్టమొదటి ఎన్టీ రామారావు గారే. ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనించి ఈరోజు ఎన్టీ రామారావు గారిని స్మరించుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే ఇంకా ఇలాంటి ఈ పథకాలన్నీ మన ఈరోజు పార్టీ చెక్కు చెదరకుండా ఉండి ఈ పార్టీలని ఈ పథకాలని బలోపేతానికి చంద్రబాబు నాయుడు గారు రెట్టింపు చేసుకుంటూ ఈ పార్టీని నిలబెట్టి 44 సంవత్సరాలు అయింది కూడా
ఎక్కడ కూడా చిక్కు చెదరకుండా పార్టీకి ఆ రోజు ఉన్న జనాలు కంటే మించి ఈ రోజు పార్టీలో తప్పించే జనాలు కూడా ఉన్నారు. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు.